వీక్షకులకు నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. సహజంగా జనవరి నుంచి మార్చి వరకు పెద్దగా వర్షాలు ఉండవు, చిరు జల్లులు కురుస్తూ ఉంటాయి. ఇక ఏప్రిల్ మే నెలల్లో విపరీతమైన ఎండకు తోడు వర్షాలు కూడా భారీగానే నమోదవుతూ ఉంటాయి. ఏప్రిల్ మే మాసాల్లో కూడా సగటు వర్షపాతంలో 7% దాకా ఆ 2 నెలల్లోనే నమోదైంది. తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనూ, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చిరు జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలు రబీ పంటలను ప్రభావితం చేయకపోవచ్చు. అంటే ఎంత వర్షాలు అంటే చాలా చిన్నవి, జల్లులు మాత్రమే. అందువల్ల రబీ పంటల మీద పెద్దగా వీటి ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక జనవరి మాసంలో సగటు కన్నా కూడా చలి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇక ఏప్రిల్ మే మాసాల్లో దానికి సంబంధించిన రిపోర్టు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. బీహారు, విదర్భ ప్రాంతాల్లో మరో 3 రోజులు అదనంగా ఈ ఏడాది చలి కొనసాగుతుంది. రాజస్థాన్లో మాత్రం చలి ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. దేశంలో అత్యధికంగా జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా కూడా సాధారణంగా టెంపరేచర్స్ సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో ఈశాన్య, వాయువ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 3 రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. జల్లులు ఎప్పుడు పడతాయనే దానికి సంబంధించి ఒక 2 రోజుల ముందు రిపోర్ట్స్ వస్తాయి. 3 నెలల్లో వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్స్ అంచనాలు భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. అయితే ఈ వర్షాల వల్ల రైతులకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, కానీ పంటలకైతే నష్టం ఉండదు. కానీ హార్వెస్టింగ్ చేసిన పంట ఏదైతే ఉందో వాటికి మాత్రం నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా మిర్చి పంట హార్వెస్టింగ్ చేసిన రైతులు పొలాల్లో, కళ్ళాల్లో ఆరబెడుతూ ఉంటారు కాబట్టి చిన్న జల్లు పడ్డా కూడా ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల రైతు సోదరులు రాబోయే రోజుల్లో చిరు జల్లులు పడే దానికి సంబంధించిన సమాచారం భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.